చెప్తా ఉన్నారు మేమిద్దరం సమ్మత్తో ఇద్దరం అంగీకరించుకొని మేము పరస్పరం విడిపోయాము అని చెప్పేసి. కానీ రీజన్స్ ఏమిటి అనేది 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఒక స్త్రీకి ఒక పురుషుడికే కాదు, ఒక కుటుంబంలో సమస్యలు వస్తాయి, తండ్రికి కొడుక్కి సమస్యలు వస్తాయి, లేకపోతే కూతురికి తల్లికి సమస్యలు వస్తాయి. ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు అనేటటువంటి చర్చ చేస్తామా? కానీ భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చి విడిపోతే ఎవరికి వాళ్ళు గౌరవంగా ఉంటే ఆ గౌరవంగా ఉండేటటువంటి దాన్ని బజార్కి ఇచ్చే సంస్కృతి ఉంది చూడండి. నిర్నిబంధంగా క్షమాపణ చెప్పారు మంచిది, కానీ ఆ క్షమాపణ నిర్నిబంధంగా ఉండాలి. దాన్ని సమర్థించుకునే ఇలాంటి పరిస్థితుల్లో మేము చెప్పాము, ఎలాంటి పరిస్థితుల్లో చెప్పినా ఇట్ ఇస్ రాంగ్ థింగ్ అనేటటువంటిది ప్రధానంగా మనం సమాజానికి తీసుకువెళ్ళగలిగితేనే ఇతరులకు కూడా ఎస్ దీన్ని ఎవరు సమర్థించే పరిస్థితి ఉండదు అనే కల్చర్ ని మనం డెవలప్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు కదా, చూసారు మాలీవుడ్ లో ఒక కమిటీ, హేమా కమిటీని వేసిన తర్వాత సమంత ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? మన టాలీవుడ్ లో కూడా అలాంటి ఒక కమిటీ వెయ్యాలి, ఏం జరుగుతుందో ఇక్కడ వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సమంత మాట్లాడింది. సెన్సిబుల్ ఉమెన్ మినిస్టర్స్ కానీ సెన్సిబుల్ సీఎం గాని మేమైతే మహిళా సంఘంగా మేము అడిగాము, ఎస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని వెయ్యాలి, సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి, చిన్న స్థాయిలో పనిచేస్తున్న మహిళలకు కానీ పై స్థాయిలో పనిచేస్తున్న మహిళలకు కానీ రక్షణ ఉండాలి అని చెప్పేసి అన్నట్లయితే ఖచ్చితంగా దాని లోతుపాతులు స్టడీ చేసేటటువంటి పద్ధతి ఉండాలి, ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైనా బయటకు వస్తే ఆ బయటకు వచ్చినటువంటి మహిళల్ని రక్షించేటటువంటి పద్ధతి ఉండాలి. పుంఖాలుగా వాళ్ళ గురించి స్టోరీస్ సోషల్ మీడియాలో వస్తుంటాయి. అంటే మేడం ఇక్కడ ఒకటి అంటే మనం ఆ ఇష్యూని ఒకలా చూద్దాం. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే రాజకీయాల్లో వీళ్ళని తీసుకొచ్చేస్తూ ఉంటారు, ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. మనం ఈ ఇష్యూలోకి వద్దాం. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ఉపయోగించుకోవడం ఎంత చండాలంగా ఉందంటే, మీరు ఇటీవల చూసారు కదా తిరుపతి ఎపిసోడ్, ఆ అమ్మాయిని పావులా వాడుకున్నారు, ఆ అమ్మాయి పావులా ఉపయోగపడింది. ఒకసారి వీడియోస్ రిలీజ్ చేస్తుంది, ఇంకొకసారి తప్పని చెప్పేసి చెప్తుంది. మనం ఏమని చెప్పేసి చెప్పుకోవాలి ఇలాంటి ఘటనలు? ఆంధ్ర అసెంబ్లీలో మీరు చూసారు, బోత్ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం వైఫ్, అంతకు ముందు ఉన్నటువంటి సీఎం వైఫ్ ఇద్దరిని కూడా మాట్లాడారు కదా. ఎవరికి హక్కు ఉంది అసలు? ఏ బిడ్డ ఎవరికి పుట్టాడు అనే హక్కు ఉంది? దయచేసి మీరు